Hi everyone, this is Madhavi. Day 13 video. Okay, today I'll tell one interesting book that is the Selva Mind Control Method. Joe Selva, the author. Okay, ఈ present ఉన్న సినారియోలో those who are in top, they all follow the methods what described here. సో మైండ్ వ్యాలీ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇన్ దట్ మనం చాలా యాడ్స్ కూడా చూసే ఉంటారు. సో వాళ్ళు ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ హౌ టు కంట్రోల్ యువర్ మైండ్. సో మీరు సబ్ కాన్షియస్ మైండ్ గురించి వినే ఉంటారు. సో మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. వెన్ యు ఆర్ స్లీపింగ్, వెన్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్, ఎవ్రీ టైం. మనం పడుకున్నప్పుడు కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు వర్కింగ్లో ఉంటుంది. సో ఆ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా మనం వర్క్ చేయించాలి అని అని కొన్ని ఉన్నాయి. అండ్ ఈ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్లో తను 3 వేవ్స్ గురించి చెప్తాడు. బ్రెయిన్ వేవ్స్ గురించి చెప్తాడు. అంటే తీటా మెథడ్, ఆల్ఫా వేవ్, తీటా వేవ్, వీటి గురించి చెప్తాడు. అంటే ఏంటి, మన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఏ మోడ్లో ఉంటుంది. సో మనం ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మేము రెగ్యులర్గా నేను ఫాలో అయ్యేది ఆల్ఫా మెథడ్. సో ఈ ఆల్ఫా మెథడ్ ఏంటంటే, ఆల్ఫా స్టేట్లోకి మనం వెళ్ళటం అనమాట. ఫస్ట్ మనం ఫ్యూ డేస్ 100 నుంచి 1 వరకు రివర్స్ కౌంటర్లో రివర్స్గా మనం నెంబర్స్ని మన ఐస్ని క్లోజ్ చేసుకొని రివర్స్గా ఆ నెంబర్స్ని మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో ఒక 1 వీక్ అలా చేసిన తర్వాత 10 రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. తర్వాత 90, ఆ తర్వాత 80, ఆ తర్వాత 70, 60, అలా మీరు ఒక స్టేజ్లో ఎలా వెళ్తారంటే, ఒక 10 సెకండ్స్లో, అంటే మీరు 10 to 1 నెంబర్స్ కౌంట్ చేసేలోపు మీ బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది. అంటే ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీ బ్రెయిన్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా మంచిగా ఉంటుంది అని, అండ్ పీస్ఫుల్ స్టేట్లో ఉంటుంది. మనం ఎప్పుడైనా టెన్షన్ ఫీల్ అయినా ఇలాంటి చేసినప్పుడు మన నెంబర్స్ని కౌంట్ చేయమంటారు కదా, బిహైండ్ ద రీజన్ ఈజ్ దిస్ వన్. ఓకే, అది మైండ్ కంట్రోలింగ్ మెథడ్స్లో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే 3 ఫింగర్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. మన థమ్ ఫింగర్, రైట్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్, దీస్ 3 ఫింగర్స్ని మనం ఇలా చేస్తే, ముద్రలో అంటారు కదా, సో లైక్ దాట్ ఇలా చేస్తే ఏంటంటే మీరు ఇన్స్టెంట్గా మీ ఎమోషన్స్ని కొంత కంట్రోల్ చేసుకోగలరు, పీస్ఫుల్ స్టేట్లోకి వెళ్తారు. సో ఇలాంటి చాలా మెథడ్స్ గురించి చెప్తూ ఉంటారు. సో ఈ సెల్వా అనే అతను ఏంటంటే, అతనికి చాలామంది పిల్లలు ఉంటారు, బట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో తను ఏం చేస్తాడంటే, ఒక ఇమాజినరీగా చేస్తాడు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక ఎగ్జామ్ ఉందనుకో, ఆ ఎగ్జామ్ రాయకముందే ఆ ఎగ్జామ్లో టాప్ స్కోర్ వచ్చినట్టు ఇమాజిన్ చేసుకునేలాగా వాళ్ళ పిల్లలకి అతను ట్రైనప్ చేస్తాడు. అంటే ఇమాజినరీలో. సో ఇవాళ నాకు ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో డెఫినెట్గా నేను ఒక 100కి అవుట్ 90 డెఫినెట్గా నేను వస్తాయి నాకు మార్క్స్. సో హీ విల్ ఇమాజిన్ లైక్ దట్. సో అలా కంటిన్యూస్గా చేయటం వల్ల వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సో దే స్కోర్డ్ దట్ మార్క్స్. సో ఇలా కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో ద సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్, ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చదవండి. అండ్ అంటే కొంచెం టెక్నాలజీ కొంచెం కొన్ని కష్టంగా ఉంటాయి, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అండ్ ఫాలో దిస్ మెథడ్స్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్. మనం సింపుల్గా అయితే నెంబర్స్ కౌంటింగ్ ఒకటి, యు నో దట్ పీస్ఫుల్ స్టేట్. ఇన్ అవర్ జూమ్ సెషన్ వీ ఎవ్రీడే డూ దట్ వన్. సో మీరు అది ట్రై చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.